వెల్కమ్ టు శ్రీచక్ర న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీక అయిన బోనాల పండుగ. దొంగల హల్చల్, 5 లక్షల సొత్తు చోరీ. డ్రగ్స్ రహిత సమాజం కోసం మిషన్ పరివర్తన అనే నినాదంతో వరంగల్ ఎంజిఎం జంక్షన్ నుండి పోచం మైదాన్ జంక్షన్ వరకు ర్యాలీ. విజయవాడలోని మురళి ఫ్యార్చునర్ హోటల్లో ఆంధ్రప్రదేశ్ టూరిజం కంక్లేవ్ టెక్ AI 2.0 కార్యక్రమం. ములుగులోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి సాయిబాబా దేవాలయంలో శ్రీ వారాహిదేవి అమ్మవారి నవరాత్రుల ప్రారంభం. ఇక వివరాల్లోకి వెళ్తే ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టాలి. కరువు నిర్మూలనకు ప్రాజెక్టుల నిర్మాణం అత్యవసరం. చెరువులను నింపాలి, వలసలు ఆగుతాయి, జిల్లా సస్యశ్యామలం అవుతుంది. గుండ్రేవుల వేదవతి ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టాలి. కర్నూలు ప్రగతి సమితి వ్యవస్థాపకులు శ్రీహర్ష, రైతు సంఘం జేఏసీ నాయకులు రామకృష్ణ, శ్రీనివాసరావు, రవి, సుకర్ణ, రఘులు డిమాండ్ చేశారు. ఉమ్మడి జిల్లాలో కొత్తగా ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టాలని ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి రామకృష్ణ, సహాయ కార్యదర్శి శ్రీనివాసరావులు కోరారు. కర్నూలు నగర్లో బిర్లా కాంపౌండ్ నందు కర్నూలు ప్రగతి సమితి కార్యాలయంలో వ్యవస్థాపకులు శ్రీహర్ష ఆధ్వర్యంలో రైతు సంఘాల జేఏసీ రౌండ్ టేబుల్ సమావేశంలో సాగు, త్రాగునీరు ఆవశ్యకతపై చర్చించారు. ఈ సందర్భంగా రైతు సంఘాలు జేఏసీ నాయకులు మాట్లాడారు. కర్నూలు జిల్లా 10,59,603 ఎకరాలు సాగు భూమి ఉంది అని చెప్పేసి ఒక గణాంకాలు ప్రభుత్వం గణాంకాలు తెలియజేస్తారు. అందులో కనీసం 20-25% కూడా ఇప్పుడు 2,500 కోట్ల ప్రకారం 4 ఏళ్ళు ఇస్తే కనుక అన్ని ప్రాజెక్టులు శాశ్వత ప్రాతిపదికన పూర్తి అయిపోతాయి. దీనికోసం వాళ్ళు ఎట్లానో అప్పులు తెచ్చుకోవడానికి బాండ్లు తీసుకొస్తున్నారు, లేకపోతే వరల్డ్ బ్యాంక్ నుంచి కానీ, ADB నుంచి కానీ, న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ నుంచి కానీ వాళ్ళు లోన్స్ తీసుకొచ్చి ఈ ప్రాజెక్ట్ సంబంధించిన అన్ని కూడా ఇక్కడ చర్చించడం జరిగింది. అది చాలా గొప్ప విషయం మేము భావిస్తున్నాం. వచ్చిన అందరికీ కూడా మా కర్నూలు ప్రగతి సమితి 3 ఏళ్ల నుంచి మేము కర్నూలు అభివృద్ధి గురించి, కర్నూలు ఆత్మగౌరవం గురించి, అదేవిధంగా కర్నూలులో ఇండస్ట్రీస్ రావాలనే ఒక చిన్న సంపూర్ణమైన సంతోషమైన వాళ్ళ నుంచి మద్దతు కూడా మాకు వచ్చింది. అయితే ఈరోజు పెట్టిన కార్యక్రమము రైతు సంఘాలతో పాటు రైతులకు మనం ఏం చేయొచ్చు, రైతులకు ఏమి ఇబ్బందులు జరుగుతున్నాయి, ఒకసారి కర్నూలు గురించి చెప్పుకుంటే క్యాపిటల్ వచ్చింది, పోయింది, శ్రీబాబు ఒప్పందం గురించి మనం చాలా మాట్లాడుకుంటున్నాం. ఇట్లా స్వాతంత్రం వచ్చి 75 ఏళ్ళు అయింది, రాయలసీమ పేరు పెట్టి 98 సంవత్సరాలు కేటాయించాలి. కర్నూలు జిల్లాలో సాగునీటి ప్రాజెక్టుల కొరకు 10,000 కోట్ల రూపాయలు కేటాయించాలి. సాగునీటి ప్రాజెక్టుల కొరకు 10,000 కోట్ల రూపాయలు వెంటనే వాళ్ళకు ఒక గిట్టుబాటు ధరల్లో కూడా చాలా వరకు పెంచి వాళ్ళను ఏదో విధంగా పైకి తీసుకురావాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు, వచ్చిన మిత్రులందరూ కూడా ఇంతసేపు సాయం ఇచ్చి ఇట్లానే కంటిన్యూ చేసుకొని, ఇంకొకటి కర్నూలు ప్రగతి సమితి తరఫున మేము వచ్చే సంవత్సరం ఫిబ్రవరి కానీ ఆ టైంలో ఖచ్చితంగా గుండ్రేవుల నుంచి మన జోరాపురం వరకు మేము పాదయాత్ర చేసి ప్రతి ఒక్కరికి ఈ విషయాలు ఇంకా పబ్లిక్లో తీసుకోవాలనుకుంటున్నాం. సో మీరు మనందరం కలిసి కర్నూలు ఏదో విధంగా అభివృద్ధి చేయాలని, మీ అందరి సపోర్ట్ ఉంటే కూడా మాకు అన్ని రకాలు బాగా చేసుకుంటామని ఈ వేదిక ద్వారా మీ అందరికీ మేము అప్పీల్ చేసుకుంటాం. ధన్యవాదాలు. మనకు మేలగందరు వరదకాలో కానీ, RDS కుడికాలో కానీ, అదేవిధంగా ఇప్పుడు గుండ్రేవుల రిజర్వాయర్ కానీ, గాలిదిన్న ప్రాజెక్టు విస్తరణ కానీ, అంటే మనకు గాలిదిన్న ప్రాజెక్టు చూస్తే కనుక 4 TMCల కెపాసిటీతో 400 TMCల కెపాసిటీతో అలానేటువంటిది ఉంది. కానీ కేవలం 2 TMCల నీళ్ళు మాత్రమే అక్కడ నిల్వ ఉంటున్నాయి. అంటే కొన్ని మండలాలకు పూర్తిగా నీళ్ళు వచ్చేటువంటి అవకాశం ఉంది. అట్లే వేదవతి కావచ్చు, మిగతా అన్నీ కూడా ఈరోజు బ్రహ్మాండంగా 80,000 ఎకరాలు, 80,000 ఎకరాలు, 40,000 ఎకరాలు అట్లా వచ్చేదానికి అవకాశం ఉండేటువంటి దానికి కనుక ప్రాజెక్టు కనుక పూర్తి చేశాను కొద్దిపాటి నిధులు కనుక కేటాయిస్తే, అట్లాగే అందరినీ వాళ్ళు ఈరోజు విస్తరణ పనులు వేగవంతం చేయండి అని చెప్పేసి అందరూ కూడా నిపుణులందరూ కూడా అని చెప్పేసినటువంటిది వాళ్ళని మనం నిలదీయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రకంగా ప్రాజెక్టుల కోసం నిధులు రాబట్టాలా. ఎందుకంటే గుండ్రేవుల రిజర్వాయర్ ఈరోజు గుండె లాంటిది అంటారు, సరే నంద్యాల కాదు, లేకపోతే ఎవరికి ఉపయోగపడతా వేరే కదా. అంటే కేసీ కెనాల్కు శాశ్వతమైనటువంటి స్థిరీకరణ
వచ్చేదానికి అవకాశం ఉంది. 20 టీఎంసీల సామర్థ్యంతో మనం అక్కడ చిన్నపాటిది అది అక్కడ, ఎందుకంటే 3-4 గ్రామాలు తెలంగాణ ఉండే, అక్కడ కూడా గవర్నమెంట్ మన తెలంగాణ కానీ లేకుంటే ఆంధ్ర గవర్నమెంట్ కూర్చుంటే కనుక సమస్య పరిష్కారం అయ్యేటట్టు అవకాశం ఉంది. కానీ వాటిపైన శ్రద్ధ లేదు. ఈరోజు కచ్చా సాధింపుల వైపు ప్రభుత్వాలు పాలన చేస్తున్నాయి. ఆ రకంగా మళ్ళీ ఇప్పుడు ఆ ప్రభుత్వం పోయింది అంటే దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం. మరి మీకు అప్పచెప్పినారు, మీరు సక్రమంగా చేయండి. దుర్మార్గమైన ప్రభుత్వాన్ని ప్రజలు ఓడించినారు, ప్రజలు పక్కన పెట్టేసినారు, ఇసురు పరేసేసినారు. మీకు అప్పచెప్పినటువంటి ఏదైతే ఉందో ప్రభుత్వ పాలన అప్పచెప్పినారు, మీరు దాన్ని సద్వినియోగం చేసి ప్రజల కోసం మీరు పనిచేసే దానికోసం ప్రయత్నం చేయాలి. పానకచర్లు అంటారు, పోలవరం అంటారు, రాయలసీమను ఎడారిగా ఉన్నటువంటి రాయలసీమను ఇప్పటి వరకు మరి ఒక చుక్కని పోలవరం నుంచి ఒక చుక్క నీళ్ళు వచ్చినటువంటి పరిస్థితి లేదు. మళ్ళీ మోసం చేస్తున్నారు. కాబట్టి మోసకారి మాటను కట్టిపెట్టేసేసి కర్నూలు జిల్లాకు అవసరమైనటువంటి ప్రాజెక్టుల కోసం వరంగల్ జిల్లా ప్రజల ఇరువెలుపు దైవమైన శ్రీ భద్రకాళి అమ్మవారి శాకాంబరి ఉత్సవాలు 2వ రోజుకు చేరుకున్నాయి. అమ్మవారు కపాలినిగా దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ వరంగల్ భద్రకాళి అమ్మవారు అంటేనే శాకాంబరి ఉత్సవాలు, ఇవి మొదట ఇక్కడే ప్రారంభమైనవి. ఉత్సవాలు చేయడం ద్వారా కరువు తీరుతుంది, వర్షాలు పడతాయి, పంటలు సమృద్ధిగా పండుతాయని భక్తుల నమ్మకం. ఈ కార్యక్రమాలు ఆషాఢ మాసంలో మొదలై 15 రోజులు వివిధ రూపాల్లో అమ్మవారు దర్శనమిస్తారని ఆయన అన్నారు. దాని కింద అరే చందు ఒక పుట్ట భద్రకాళి శరణం మమ.
వరంగల్ భద్రకాళి అమ్మవారు అంటేనే శాకాంబరి ఉత్సవాలు ఈ మొట్టమొదట ఇక్కడే ప్రారంభమైనవి, ఇప్పుడు అంతటా జరుగుతున్నవి. శాకాంబరి ఉత్సవాలు చేయడం ద్వారా కరువు తీరుతుంది, వర్షాలు పడతాయి, పంటలు సమృద్ధిగా పడతాయని సనాతనమైన ఆచారాన్ని మా గురుదేవులు భద్రకాళి శేషు గురుదేవులు దీన్ని పరంపరంగా నిత్యానికి సంవత్సరానికి వైభవంగా జరిపిస్తున్నారు. ఈరోజు అయితే ఇవి పాడ్యం నుంచి పౌర్ణమి వరకు 15 రోజులు జరుగుతాయి. ఈరోజు రెండవ రోజు కపాలిని క్రమంలో ఇవాళ ఉదయం అమ్మవారిని కాళీ క్రమాన్ని అనుసరించి పూజించడం జరిగినది. షోడశి క్రమాన్ని అనుసరించి భగమాలినిగా అమ్మవారిని పూజించడం సాయంత్రం ఉంటుంది. ఈ విధముగా 15 రోజుల పాటు ఈ విధంగా చేయడం ద్వారా ఇవాళ భగమాలిని కపాలిని కట్టి భగవాలినిగా అమ్మవారిని ధ్యానించడం ద్వారా మనలో ఉన్న ఆందోళనలు తొలగిపోయి చక్కటి భయాన్ని దూరం చేస్తుంది. కపాలినిగా అమ్మవారిని దర్శించడం ద్వారా మంచి ఉత్తేజమైన ధైర్యాన్ని ఇచ్చి మనల్ని రక్షిస్తుంది. ఇక ముందు చేయబోయే పనులందు గట్టి భద్రతనిస్తుంది. కాబట్టి ఈనాడు దర్శించిన వారికి సమస్తమైన మనోవ్యాధులు తొలగి ఆందోళనలు తొలగి భద్రమైనటువంటి యొక్క భద్రతను అమ్మవారు కలగజేస్తుంది అని ఈనాటి తాత్పర్యము. భద్రకాళీ శరణం. కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం రైతుల బ్యాంకు ఖాతాలో రైతు భరోసా నిధులు జమ చేసిన సందర్భంగా దేవరపుల మండలం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నల్ల శ్రీరామ్ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎమ్మెల్యే మామిడల యశస్విని రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసి సంబరాలు జరుపుకున్న కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, రైతులు. మా ప్రియతమ గౌరవ సీఎం గారు రైతుల పక్షాన నిలబడ్డారు. అధికారంలోకి రాగానే 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి ఇలా 2 లక్షల లోపు ఉన్నటువంటి ప్రతి రైతుకు రుణమాఫీ చేసినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీది, రేవంత్ రెడ్డి గారిది. అదేవిధంగా గత ప్రభుత్వం 10 లక్షల ప్రభుత్వం 10 ఏళ్ళు అధికారంలో ఉండి కూడా ₹1,00,000 రుణమాఫీ చేస్తామని చెప్పి 10 ఏళ్ళు కాలయాపన చేసే తప్ప ₹1,00,000 రుణమాఫీ చేసినటువంటి సందర్భాలు లేవు. అధికారంలోకి రాగానే 2 లక్షల రూపాయల రుణమాఫీతో పాటు రైతులకు భరోసా ఉంటామని చెప్పి రైతు భరోసా చేసి ఈరోజు ఎకరాకు 12,000 రూపాయలు ఇస్తామని చెప్పి 12,000 రూపాయలు ఇచ్చినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీది. ఇలా పేదల పక్షాన బడుగు బలహీన వర్గాల పక్షాన ఉన్నటువంటి పార్టీ అధికార పార్టీ ఏదైనా ఉంది అంటే అది ఉంది కాంగ్రెస్ పార్టీయే. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు సుభిక్షంగా కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన నడుస్తుంది అని అంటే అది ఓన్లీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోనే. కాబట్టి ఏదైనా ఈరోజు మన డబుల్ బెడ్రూమ్ల ఇళ్లకు వచ్చేసరికి కట్టారు తప్ప ఏ ఒక్కరికి ఇచ్చినటువంటి సందర్భాలు లేవు. కానీ ఈరోజు అధికారంలో రాగానే ప్రతి నిరుపేదకు ఇల్లు కట్టిస్తామని చెప్పి 5 లక్షల రూపాయలు ప్రతి గడపకి ఇస్తున్నటువంటి ప్రతి పేదవాడికి అందిస్తున్నటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీ. ఒడిశాలోని పూరి జగన్నాథుడి రథయాత్ర కొద్దిసేపట్లో ప్రారంభం కానుంది. నందిఘోష్, తాళధ్వజ, దర్పదల్ రథాలను సుందరంగా అలంకరించారు. జగన్నాథుడు, బాలభద్రుడు, సుభద్రాదేవి రథాలపై గుండిచాదేవి ఆలయం వరకు విహరిస్తారు. ఈ ఏడాది యాత్రను వీక్షించేందుకు 12 లక్షల మందికి పైగా భక్తులు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే భారీగా జనం తరలి రావడంతో అధికారులు 10,000 మంది పోలీసులతో మోహరించారు. 275 AI కెమెరాలు, డ్రోన్లు సహాయంతో నిఘా ఉంచారు.
దళిత ఎన్ఆర్ఐ బోకర్ మోహన్ రావు శ్రీకాకుళం జిల్లా టెక్కేలి మండలం చింతకర్ర రెవెన్యూ బోర్డరీలో 31 సెట్లు భూమిని కొనుగోలు చేశారు. అయితే ల్యాండ్ని సబ్ డివిజన్ చేయకుండా అడ్డుకున్న గ్రామ సర్వేయర్ హనుమంత దయాకర్ వ్యవహార శైలి గురించి బాధితుడు మోహన్ రావు దళిత హక్కుల పోరాట సమితి నాయకులను సంప్రదించగా వారు బాధితుడు మోహన్ రావు ఆధ్వర్యంలో టెక్కేలి తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా విధి నిర్వహణలో తప్పుడు నడకలు వేస్తున్న గ్రామ సర్వేయర్ను తొలగించాలని వారు డిమాండ్ చేశారు. జరుగుతున్న దాడిని అరికట్టాలి 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 జరుగుతున్న దాడి అరికట్టాలి 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 జరుగుతున్న దాడిని అరికట్టాలి అరికట్టాలి ఈరోజు పరివేద్ హనుమంతు దయాకరని వెంటనే విధుల్లో నుంచి సస్పెండ్ చేయాలని దళిత రైతైన బి మోహన్ రావు గారితోనే ఆయన నోటితోనే తెలుసుకుంటామని BR9 టీవీ జిల్లా రిపోర్టర్ ఎడ్ల గోపి గారు మాట్లాడుతున్నారు. BR9 టీవీకి ధన్యవాదాలు. నా సంగతిని నాకు క్లియర్గా అర్థమవుతుంది. తర్వాత ల్యాండ్కి ఈ కేసులో 7/8/2017 కేసు, ఈ 2 సర్వే నెంబర్లకు సంబంధం లేని కేసు. ఆ 2 సర్వే నెంబర్లకు ఆ కేసును బూచిగా చూపించి వాడిని సబ్ డివిజన్ కాకుండా ఆపుకుంటూ వస్తున్నారు. ఒక కబ్జాదారు నంబూరు షణ్ముఖరావు. ఇదిగోండి, నేను 2019లో రిజిస్ట్రేషన్ చేసుకున్న డాక్యుమెంటు ఇది. 2019లో రిజిస్ట్రేషన్ చేసుకున్నాను. ఆ తర్వాతను అంతకుముందు నాకు అమ్మిన గురువెల్లి పురుషోత్తం గారు 2010లో చక్కగాను ఈ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఇది ఉమ్మడి డాక్యుమెంటు. ఇందులో కూడాను అంత లెజిటిమేట్గా ఉన్నదే, అంత కరెక్ట్గా ఉన్న డాక్యుమెంట్సే. అయినప్పటికీ సబ్ డివిజన్ కాకుండా ఇక్కడ జరుగుతున్న అన్యాయము ఈ MRO ఆఫీస్లోనే జరుగుతుందని నాకు క్లియర్గా అర్థమైంది. అయితే 2024 మేము ప్రతిసారి వెళ్ళినప్పుడు మా మీద దాడులు, కత్తులు, కర్రలతో దాడులు చేయడానికి ప్రయత్నిస్తుంటే మేము 2024 ఏప్రిల్లో అదే క్రమంలో మేము వెళ్ళడం జరిగింది ల్యాండ్ మీదకి వెళ్ళి నేను ఫిర్యాదు చేయగా ఇది ఆ నంబూరు షణ్ముఖరావు అనే ఆసామి సబ్ డివిజన్ చేసి 3 రోజుల్లో మాకు అప్పగిస్తాం భూమని చెప్పి ఇచ్చిన పేపర్ ఇది, బైండ్ ఓవర్. అయితే ఈ బైండ్ ఓవర్ అయిన తర్వాత 3 రోజుల్లోని ఒక లోకల్ నాయకుడు ఇందులో దూరి దళితుడికి అన్యాయం చేయడమే పనిగా పెట్టుకొని నాకు మళ్ళీ తిరిగి అన్యాయం చేయడం జరిగింది. అయితే ఇప్పుడు 15 మే నెల 13వ తేదీన మళ్ళీ మేము భూమి మీదకి వెళ్ళాము. నా భూమి హక్కును నేను, ఒక దళితుడిగా హక్కును నేను ఎక్సర్సైజ్ చేస్తుంటే, నా హక్కును నేను అనుభవించడానికి ప్రయత్నిస్తుంటే మళ్ళీ దాడి జరిగింది. ఈసారి పోలీసులు మాకు సహకరించి FIR అంటే నెల రోజుల తర్వాత ఎందుకు ఇచ్చారంటే మాకు చర్చలు జరుపుతామని చెప్పారు. చెప్పిన తర్వాతను చర్చలు జరిపి ఫెయిల్ చేసి ఇదే పని 2019 నుండి కూడాను చర్చలు జరపడము ఫెయిల్ చేయడము. ఇది ఎందుకని అంటే ఒక కబ్జా చేయాలని ఆలోచన. ఈ MRO ఎక్కలు బాగుపడదని ఈ టెక్కల్ డివిజన్లో నేను ఘంటాపదంగా చెప్పగలను. ఒక దళితుడికి ఎంత అన్యాయం జరిగింది. అది నేను NRI చదువుకున్న వాడిని. నాకు ఏ ఎండోర్స్మెంట్ పడితే ఆ ఎండోర్స్మెంట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నారు. ఇది చదువులేని వాళ్ళకి ఎంత అన్యాయం చేస్తున్నారో మనం అర్థం చేసుకోవచ్చు. పత్రికాముఖంగా నేను తెలియజేయింది ఏమనగా, ఇప్పుడు నాకు MRO గారికి నేను ఒకటే డిమాండ్ చేస్తున్నాను. దీని మీద నేను సీనియర్ IAS ఆఫీసర్లను కూడా కన్సల్ట్ చేయడం జరిగింది. DOI అనే వ్యక్తి MRO గారి ద్వారాను ఈ భూమిని సబ్ డివిజన్ చేసే హక్కు ఉంది అని నాకు తెలిసింది. అది చెయ్యాలి. మా డిమాండ్ ఇదే. మాకు డాక్యుమెంట్స్లో ఏ ప్రాబ్లం ఉన్నా కనీసం మాకు 10 నిమిషాలు ఓపికగా వినడానికి కూడా MRO గారు ముందుకు రావట్లేదు. అంటే ముందు MRO అలాగే అయింది. ఒక MS గారు, మండల సర్వేయర్ గారు అదే పనిగా మమ్మల్ని దళితుల్ని హేళన చేస్తూ, మీరు ధర్నాలు చేస్తారా, చేసుకోండి, మాకేమవుతుంది అని హేళన చేస్తూ ఒక చదువుకున్న వాడి గారిని కూడాను రెస్పెక్ట్ ఇవ్వకుండా మాట్లాడము. ఆ దయాకర్ గారు మోహన్ రావు గారికి ఏమీ అర్థమవదు, ఆయనకి ఏమైనా చెప్పొచ్చు, పర్వాలేదు, ఆయన ఎవడు అన్నట్టు ఆయన బిహేవ్ చేయడము ఇది చాలా విడ్డూరంగా ఉంది. దళితులు కూడా చదువుకున్నారని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పారు. దళితులు చదువుకొని ముందు ఆయన త్రోవలో నేను వచ్చి ఈరోజు ఇంత
మహబూబాబాద్ జిల్లాలో జూలై 5న జరిగే బహిరంగ సభను జయప్రదం చేయండి. సిపిఐ జిల్లా కార్యదర్శి బి విజయసారథి పిలుపునిచ్చారు. కొర్వి మండల కేంద్రంలో సిపిఐ 3వ జిల్లా మహాసభలు జరగబోతున్నాయి. ఈ మహాసభల ఏర్పాట్లను రోజువారీ నాయకత్వం పరిశీలించి ముందుకు పోతా ఉన్నది. ఈ సందర్భంగా ఈ మహాసభల్లో ఈ జిల్లాకు సంబంధించినటువంటి విద్యా, వైద్యం, ఉపాధి అంశాలతో పాటు రైతాంగ సమస్యలు, సాగునీరుకు సంబంధించినటువంటి అంశాలతో పాటు ఈ మహబూబాబాద్ జిల్లా సమగ్రాభివృద్ధి కోసం భవిష్యత్తు కార్యాచరణకు పిలుపునివ్వడం జరుగుతుంది. ప్రధానంగా ఇవాళ మహబూబాబాద్ జిల్లా ఏర్పడిన తర్వాత 14 మండలాల నుండి 18 మండలాలు అయినాయి. కానీ కొత్తగా ఏర్పడిన మండలాల్లో ఇప్పటివరకు కూడా కనీస వసతులు లేవు. ఎంఆర్ఓ ఆఫీసు లేదు, ఎండిఓ ఆఫీసు లేదు, పోలీస్ స్టేషన్ సరిగా లేదు. ప్రభుత్వ కార్యాలయాలు అనేవి ఈ రోజు వరకు కూడా ఇంకా పూర్తి కానటువంటి పరిస్థితి ఉంది. స్థలం కూడా కేటాయించినటువంటి మండలాలు కూడా చాలా ఉన్నాయి. అదే కాకుండా కొర్వి మండల కేంద్రంలో ఈ కొర్వి వీరభద్ర స్వామి దేవాలయాన్ని ఆలంబన చేసుకొని టూరిజం డెవలప్ చేయాలని, టూరిస్ట్ కేంద్రంగా చేయాలని చెప్పి అనేక సార్లు డిమాండ్ చేశాం. ఈసారి ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడం కోసం భవిష్యత్ కార్యాచరణ జరుగుతుంది. అదేవిధంగా మున్నేరు, ఆకేరు లాంటి చిన్న నీటిపారుదల నుండి మన ప్రాంతానికే నీళ్ళు వచ్చేటువంటి విధంగా ప్రాజెక్టుల కోసం పోరాటం జరుగుతుంది. సీతారామ ప్రాజెక్టు ఎక్కడ మనం దమ్ముగూడలో ఉన్నటువంటి సీతారామ ప్రాజెక్టు మన దగ్గర గార్ల మీద నుండి పాలేరు పోతాము. కానీ గార్ల మండలం లేదా బయ్యారం మండలం డోర్నక నియోజకవర్గానికి నీళ్లు రావట్లేదు. పైపు లైన్ల ద్వారా బయటికి వెళ్ళిపోతాం. ఇది ఒక దుర్మార్గమైనటువంటి పరిస్థితి. గతంలో అనేక సార్లు చెప్పడం జరిగింది పార్టీగా. కానీ ప్రభుత్వం ఇప్పటికి కూడా ఆ డిజైన్ మార్చి రీడిజైన్ చేసి మనకు ఇవ్వాల్సినటువంటి నీళ్లు మన వాట మనకు ఇవ్వాలి. తెలంగాణ ఏర్పడిందే నీళ్లు, నిధులు, నియామకాల కోసం. నీళ్లు, నిధులు, నియామకాలు ఆ నీళ్లకు సంబంధించి గత పాలకవర్గం 10 ఏళ్ల విధ్వంసంలో ఒక కాళేశ్వరం కట్టి ఎకరాకు నీళ్ళు ఇవ్వకుండా 1,00,000 కోట్లు ఖర్చు పెట్టారు. చిన్న నీటి వనరులను వాడుకోవాలని చెప్పి పదే మన పార్టీ చెప్పినప్పటికీ పెడచేవన పెట్టారు. ఈ సర్కారుకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ అంశాలన్నీ కూడా మన యొక్క జిల్లా మహాసభలో చర్చించి తీర్మానాలు చేసి భవిష్యత్తులో కార్యాచరణ ఉద్యమ రూపానికి తీసుకెళ్లాల్సి వస్తే ఉద్యమ రూపానికి తీసుకెళ్లడం కోసం ఈ మహాసభలో నిర్ణయం తీసుకుంటారు. అదేవిధంగా పార్టీ విస్తరణ, వచ్చేటువంటి స్థానిక సంస్థలు గెలుపు కోసం ఈ 3 అంశాల ప్రాతిపదికన మీద జిల్లా మహాసభలు జరుగుతున్నాయి. ఈ జిల్లా మహాసభల జయప్రదం కోసం ప్రతి ఒక్క కార్యకర్త, నాయకుడు, మన అభిమానులందరూ కూడా సహకరించాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాం. విజయవాడలోని మురళీ ఫ్యార్చునర్ హోటల్లో ఆంధ్రప్రదేశ్ టూరిజం కంక్లేవ్ టెక్ AI 2.0 ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, యోగా గురు పతంజలి రామ్దేవ్ బాబా. వీరికి స్వాగతం పలికిన ఎంపీ కేశినేని శివనాథ్ మరియు కందుల దుర్గేష్, ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్, కొలికపూడి శ్రీనివాసరావు. ఆంధ్రప్రదేశ్ క్యారవాన్ టూరిజం బస్ను జెండా ఊపి ప్రారంభించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు, రామ్దేవ్ బాబా, ఎంపీ కేశినేని శివనాథ్, మంత్రి కందుల దుర్గేష్, ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్, కొలికపూడి శ్రీనివాసరావు.
మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.